పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుపై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. తాను ఓడిపోయానని ఒప్పుకున్నారు. పిఠాపురంలో పవన్ను ఓడిస్తానని సవాల్ చేస్తానని, లేదంటే పేరు మార్చుకుంటానన్న విషయం గుర్తు చేశారు. మాట ప్రకారం తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్టు తెలిపారు. పేరు మార్పు కోసం గెజెట్ పబ్లికేషన్కి ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా వెల్లడించారు. చిన్న సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగాని నన్ను మాట మాటకి ఉప్మా పద్మనాభం అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గర నుంచి కూడా ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతోతలు చూపిస్తూ ఉన్నారు. మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా? అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి? వారిని ప్రేమించే వారికి నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. రాజకీయ నడక జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంటుంది. వారి వెనకాలే నేను నడుస్తాను. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలని గౌరవించిన ప్రజలకి బాధతో చెప్పేది, మీరు మీకోసం కష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించకపోవడం అనేది చాలా బాధాకరమని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జరుగుతున్నారు. వర్మ, ఒకప్పుడు కాపు ఉద్యమ నాయకుడిగా ఆ పరువు ప్రతిష్టలతో పేరు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు ఈ విధంగా అసలు ప్రవర్తించడం ఎలా చూడాలి? ఎందుకంటే కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా సరే, ఎన్నికలకు ముందు ఎంతమంది వారించినా ఆయన వెళ్ళారు, మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ ఇలా చేయడం కానీ ఇదంతా ఏమనిపిస్తోంది అసలు? సతీష్, ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ నేత వంగాకేత్పై కూడా ఘన విజయం సాధించారు. తాజాగా అయితే ఇదే అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగిన టైంలో వైసీపీ నేతకి సంబంధించి తాజాగా కాపు ఉద్యమ నేతగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి వైసీపీ తీర్థం తీసుకున్న తర్వాత ఇప్పుడు వైసీపీ నేతగా మారిపోయి పవన్ కళ్యాణ్కి ఒక సంచలన సవాల్, అంటే రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ఒక సవాల్ అయితే ఇస్తారు. నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే తాను పూర్తిగా కూడా తన పేరుని ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సంచలన ప్రకటన చూశారు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే కూటమి సునామీ సృష్టించింది. అయితే ఈ 164 సీట్లకి సంబంధించి కూటమి సంపాదించుకోవడం, 27 లోక్సభ స్థానాలు కూడా సంపాదించుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై ముద్రగడ పద్మనాభం ఒకవైపు రియాక్ట్ అవుతూనే కోట్లాది రూపాయలతో ప్రజలకి సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ ఒక్కడేనని, దేశంలో ఎవరు ఇటువంటి సాహసం చేయలేదని కూడా ఆయన ఒకవైపు పొగుడుతూనే ప్రజలు ఎందుకు ఓట్లేయలేదు నిన్నటి రోజు ఫలితాల తర్వాత జగన్ కూడా మాట్లాడిన మాటలే మళ్ళీ ఈ రోజు ముద్రగడ పద్మనాభం కూడా ఎందుకు వేయలేదో అర్థం కావట్లేదని చెప్పి ఆయన తాజాగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజల ఫోకస్ సంక్షేమం కన్నా అభివృద్ధికి ఎక్కువగా ఉందా, లేదంటే వైసీపీ నుంచి కూటమి ఏదైతే వాగ్దానాలు హామీలు ఇచ్చిందో ఈ ఆఫర్ చేసినటువంటి విషయాల వల్ల అటువైపు మొగ్గు చూపారో తెలియట్లేదంటూ, సంక్షేమానికి కనుక ఓట్లు వేయకపోతే ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా వాటి పేరు చెప్పుకుని అటువైపు చూసే అవకాశం అయితే లేదని కూడా ఆయన ఈ సందర్భంగా అయితే వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అయితే నెగ్గిన వాళ్ళందరికీ, నాయకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. అయితే పిఠాపురంలో పవన్ ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానన్న మాటపై అయితే తాను నిలబడే ఉన్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పడం అయితే జరిగింది. అన్న మాట ప్రకారమే తన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకునేందుకు ఏదైతే గెజెట్ పేపర్స్ రెడీ చేస్తున్నట్లు 2-3 రోజుల్లో దరఖాస్తు చేసుకుంటానని కూడా చెప్పడం, అలాగే పేరు మారిన తర్వాత కూడా మళ్ళీ ఆ వివరాలు కూడా తెలుపుతానంటూ ప్రస్తుతం చెప్పారు. అలాగే ఏదైతే తనని ఇప్పటి వరకు ఉప్మా పద్మనాభం అని పదే ట్రోల్ చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. ఇంటికి వచ్చిన వారికి టిఫిన్ పెట్టి మర్యాద చేయడంలో తప్పు లేదు. అది తన తాత తండ్రి కాలం నుంచి ఆనందవాయితీగా వస్తుందంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. తనపై ఎటువంటి ట్రోల్స్ చేయొద్దని
తను ఉప్మారెడ్డిగా పదే పదే కామెంట్ చేస్తున్న పరిస్థితులు కరెక్ట్ కాదు, సబబు కాదు అంటూ కూడా ఆయన ఏదైతే తన ట్రోల్స్ చేస్తున్నటువంటి వ్యక్తులకి అందరికీ కూడా ఒకసారి మళ్ళీ విన్నవించుకుంటూనే పేరు అయితే ఖచ్చితంగా మార్చుకుంటారని చెప్పారు. ఒకవైపు ఈ ఈ గెలుపు ఎలా సాధ్యపడింది అన్నది అర్థం కాలేదన్న విషయాన్ని చెప్తూనే తాను ఖచ్చితంగా జగన్ వెంటే ఉంటాను, ఇక రాబోయే రోజులు కూడా జగన్ తోనే కలిసి పనిచేస్తానని కూడా ఆయన ప్రకటించడం కొంత ఇంత జరిగినా కూడా పూర్తి స్థాయిలో జగన్ వైపే ఉంటానన్న కొంత హాస్యాస్పదంగా ప్రజలు దాన్ని స్వీకరిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత తొలి నుంచి కూడా వివాదాస్పదంగా మాట్లాడేటటువంటి ముద్రగడ పద్మనాభం ప్రతిదానికి లేఖ రాయడం, అనూహ్యంగా జగన్ ని వన్ సైడ్ గెలిపించే ఉద్దేశంతో తాను ఇందులోకి వచ్చాను, జగన్ గెలిపి చూస్తాను నేను అంటూ కూడా ఎన్నికలకు ముందు చాలా ప్రకటనలు కూడా చేశారు. తాజాగా పేరు మార్పు అంశం పూర్తిగా కూడా ఆయన్ని తిరస్కరణకు గురి చేసే పరిస్థితులు తీసుకొచ్చాయి. ఖచ్చితంగా ఆ పరిస్థితులు ప్రస్తుతం పద్మనాభం ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో తాజాగా తన పేరు మార్పును కూడా చేసుకుంటారని ప్రకటించడంతో మూర్ఖత్వానికి మించి పద్మనాభం అయితే మాట్లాడుతూ ఉన్నారు ఆయన అని చెప్పి ప్రస్తుతం మళ్ళీ మీమ్స్ కూడా మొదలుపెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా నువ్వు మారవు పద్మనాభరెడ్డి, ఆ పేరు మారినా కూడా నీ గుణం మారదు అంటూ కూడా మళ్ళీ మీమ్స్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఇదంతా చూస్తుంటే వ్యతిరేకత వైసీపీకి సంబంధించి పార్టీ వ్యతిరేకతతో కూటమి అనూహ్యంగా గెలుపొందిన వ్యక్తిగతంగా పద్మనాభం ముద్రగడ పద్మనాభాన్ని కూడా తన చరిష్మాని పూర్తిగా కోల్పోయారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి సతీష్. థ్యాంక్ యూ వర్మ.